ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం హైదరాబాద్ లో జరుగుతోంది. తెలంగాణలో కలిగే ముప్పులతో పాటు పలు అంశాలపై చర్చించబోతున్నారు. ప్రాజెక్టు సాంకేతిక, సామాజిక, పర్యావరణ అంశాలతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయం, ముంపు నివారణ చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణపై ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ కు హాజరైన పీపీఏ ప్రతినిధులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రెసెంట్ ఇవాళ ఇటు పోలవరానికి సంబంధించిన సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించి హైదరాబాద్లో కీలక సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం సంబంధించి సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ దీనికి ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కొనసాగుతుంది. ప్రధానంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలక ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ భేటీకి హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఈ తెలంగాణలో పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరోపక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏదైతే సమన్వయంతో పాటు ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఉన్నటువంటి సమస్యలపైన కూడా కీలక భేటీ జరుగుతూ ఉంది. అయితే రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు ముంపు నివారణ చర్యలతో పాటు ప్రజా ప్రయోజనాలు ఇటు ఏపీకి అటు తెలంగాణకు వనగూరేటువంటి ప్రయోజనాలపైన ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటు సామాజిక, పర్యావరణ అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ రాహుల్ బొజ్జతో పాటు కీలక అధికారులకు సంబంధించి ఈఎన్సీలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏపీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. పీపీఏ సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే మరోపక్క దీన్ని సిడబ్ల్యూసీ సంబంధించి కూడా పర్యవేక్షిస్తూ ఉంది. మరోపక్క కేంద్ర జలశక్తికి సంబంధించి కూడా ఢిల్లీ అధికారులు కూడా ప్రస్తుతం ఈ యొక్క సమావేశాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు, ప్రధానంగా పరిహారానికి సంబంధించి కావచ్చు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోంది. రేపు ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు గేట్లు మూసి నీటిని నింపినట్టయితే జరిగేటువంటి నష్టానికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, తెలంగాణ ప్రధానంగా ముంపు ప్రాంతాలపైన మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన మాత్రం ఈ యొక్క కీలక భేటీ జరుగుతుంది. అంటే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన అధికారులు అయితే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంటే ఎలాంటి తెలంగాణ అధికారులు ఇచ్చేటువంటి ఆ సూచన మేరకు కూడా తదుపరి వాళ్ళు ఎలా స్పందించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దానిపైన కూడా తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఇరు రాష్ట్రాల కీలక అధికారులు కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీతో పాటు మరోపక్క కేంద్ర జలశక్తి కూడా మానిటరింగ్ చేస్తూ ఉంది. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు ఏదో టెక్నికల్గా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పర్యావరణ పరమైనటువంటి సమస్యలు లేకుండా కూడా ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు. కాబట్టి ఇది కీలక భేటీ అనే చెప్పాలి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. వాసు, ప్రాజెక్ట్ ఈ సమావేశం అనంతరం కూడా ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ను అనుసరించడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా కూడా ఈ కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. అంటే సిడబ్ల్యూసీ చెప్పేటటువంటి అంశాలతో పాటు పోలవరం అథారిటీకి సంబంధించినటువంటి చెప్పే అంశాలతో పాటు తెలంగాణ అధికారులు ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేదంటే ఇంకేమైనా సలహాలు, సూచనలు ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నీళ్లకు సంబంధించి కూడా క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసి పూర్తిగా ఆ ప్రాజెక్టు నింపినట్టయితే తెలంగాణలో ఎంతవరకు భూభాగం మునిగే అవకాశం ఉంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ ప్రాంతాలకు సంబంధించిన నివాసిత గ్రామాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ఇతర అటవీ పరమైనటువంటి భూములు కావచ్చు, ఆ గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రజలకున్న ఇబ్బందులతో పాటు ముంపు ప్రాంతాలను కూడా వాటిపై చర్చించే అవకాశం ఉంది. వాళ్ళకు సంబంధించిన పరిహారం విషయంలో కావచ్చు, ఇక మరో భద్రతా అంశానికి సంబంధించి కావచ్చు, వ్యవసాయ భూముల విషయంలో కూడా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరు రాష్ట్ర అధికారుల మధ్య కూడా ఒక సమన్వయం, కోఆర్డినేషన్ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కు సంబంధించి కూడా ఇప్పటికే పలు
ఇరు రాష్ట్రాలు కూడా అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి డిస్కషన్ చేశాయి. కాబట్టి తుది దశకు పోలవరం చేరుకున్న నేపథ్యంలో కూడా భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి ఎలాంటి నష్టం వాటించకుండా పోలవరం పరిసర ప్రాంతాల గ్రామాలకు సంబంధించి నిర్వాసితులకు చేసేటువంటి ఏదైతే మేలుకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఒక సామరస్యపూర్వకంగా ఈ భేటీ కొనసాగుతుంది. ఇరు రాష్ట్ర అధికారులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏపీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ అధికారులు ఎలాంటి సమస్యలు లేవనెత్తా ఉన్నారన్న అంశాలపైన కూడా సిడబ్ల్యూసి మొత్తం కూడా పరిశీలించి ఈ యొక్క మీటింగ్ అనంతరం కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ నిర్ణయాలకు సంబంధించి మరి తెలంగాణకు ఎలాంటి మేలు చేకూరబోతోంది అనేది మాత్రం చూడాల్సింది. మొత్తానికైతే సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అయితే ఒక సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. Yes, thank you, Vasu.